వెల్కమ్ టు MCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూలై 9 దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రేఖా భాస్కర్ రావు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ది కిరాణా అండ్ జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నందు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రేఖా భాస్కర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నిడదవోలు నియోజకవర్గ సిపిఐ మహాసభకు విశేష స్పందన లభించింది. ముందుగా కార్మిక కర్షక సోదరుల ఆధ్వర్యంలో సిపిఐ అరుణ పతాకాన్ని ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాష్ట్ర సమితి సభ్యులు రేఖా భాస్కర్ రావులు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో తనదైన పాత్ర పోషించిన పార్టీ సిపిఐ అని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4500 మంది బలిదానంతో లక్షలాది ఎకరాలు పంచిన చరిత్ర సిపిఐదని, పీడిత తాడిత ప్రజల కోసం పోరాడిన పార్టీ, ప్రజాస్వామ్య పరిరక్షణకు, దేశ సమైక్యత సమగ్రతల కోసం పనిచేసిన పార్టీ అని, కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, యువజన, రైతాంగ సమస్యలపై నిరంతరం పనిచేసే పార్టీ సిపిఐ అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ అప్రజాస్వామిక పాలన సాగిస్తుందని, కార్మికులు సాధించుకున్న చట్టాలను రద్దు చేస్తున్నదని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పూనుకున్నదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్నారు. అనంతరం జరిగిన ఎన్నికలలో నిడదవోలు నియోజకవర్గం కార్యదర్శిగా మాముడూరి నాగేంద్ర వరప్రసాద్, కార్యదర్శిగా కమిటీ సభ్యులుగా కాకి అప్పలరాజు, గన్నబత్తుల సత్యనారాయణ, క్రోవిడి నాగరాజు, కోసిరు శ్రీను, రామిశెట్టి సత్యబాబు, రొంగల శ్రీను, బండారు రాంబాబు, క్రివిడి మస్తాన్, పెంటపాటి వెంకట్రావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిపిఐ 100 వసంతాల విజయోత్సవాన్ని విజయోత్సవాన్ని జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. ఈ పార్టీలో వ్యక్తులు కాదు, పార్టీ ముఖ్యం. ఒకటే ఒక మాట చెప్తున్నా, కమ్యూనిస్టు పార్టీలో సభ్యులుగా ఉన్నందుకు మనకు గర్వపడాలి, గుర్తుపెట్టుకోవాలి. సభ్యులు కమ్యూనిస్టు పార్టీ ఇంత చరిత్రగా ఇందాక పదవిగా చెప్పినట్టుగా నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఏం చేశారు అంటే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాం. మామూలు పోరాటం కాదు కదా, అప్పుడు మనమే ఉన్నాం. స్వతంత్ర సంఘం 20 ఏర్పడింది, 27 సంవత్సరాల ముందు ఏర్పడింది. 1925 ఏమో పార్టీ ఏర్పడింది. ఇవాళ 100 సంవత్సరాలు మనం పండుగ జరుపుకుంటున్నాం. అంటే మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనకి ఏ చరిత్ర ఉందో కమ్యూనిస్ట్ పార్టీకి అంత నిరంతరం. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నా పేరు తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి. నాతో పాటు జిల్లా సహాయ కార్యదర్శి కార్మిక సీనియర్ నాయకులు రేఖా భాస్కర్ గారు, నియోజకవర్గ ప్రసాద్ గారు. మిత్రులారా, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఇది మన ఆంధ్రుల హక్కు, వాళ్ళ గుండె చప్పుడు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పోరాడి సాధించుకున్న విశాఖ హక్కును గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ ద్వారా తెరిచింది. దాన్ని మేము అధికారంలోకి వస్తే దీన్ని పరిరక్షిస్తాం, దీన్ని కాపాడతామని చెప్పిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేను మాట తప్పారు. ఎందుకంటే కేంద్ర సిఇఓ వచ్చి 5400 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒకేసారి తొలగించారు. ఈ పరిణామాలను చూస్తుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తానికి అమ్మేసేసి దాన్ని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారు. అందులో భాగం ఏంటంటే అనకాపల్లిలో మెటల్ కంపెనీ ఏర్పాటు చేసి దీన్ని మూసేయాలని చూస్తున్నారు. ఈ దుర్మార్గపు చర్యను మేము వెంటనే తీవ్రంగా ఖండిస్తాం. అలాగే రెండో విషయం, ఏదైతే విభజన హామీలు, ప్రత్యేక హోదా ఏదైతే ఉందో, పోలవరం ప్రాజెక్టు ఉందో, ఈ రెండింటిని ముందు అమలు చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి నిరుద్యోగం చాలా తీవ్రంగా ఉంది. ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ప్రత్యేక హోదా అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఆ హోదా ఇచ్చినప్పుడే వివిధ పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు, ఉపాధి వస్తుంది అనేది మేము కోరుతాం. అలాగే పోలవరం ఒక బహుళార్థక జాతీయ ప్రాజెక్ట్. సాగునీరు, విద్యుత్తు అన్నిటికీ అవసరమైన ఈ ప్రాజెక్ట్ని ఇక ఏమీ ఆలోచించకుండా నీ ఇంట్రెస్ట్ అంతా దీని పెట్టాలనేది మేము
ప్రధానంగా కోరుతున్నాం. కేటాయించరు, కనీసం సెయిల్లో అన్న కలపన్నా దానికి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఇందాక మన మధు గారు చెప్పినట్టుగా, జిల్లా సెక్రటరీ గారు చెప్పినట్టుగా 5,400 మందిని ఆల్రెడీ తొలగించారు. ప్రైవేటీకరణ దిశగా నడుతుంది. అదానికి అంబానీకి అతి కారుచౌకగా ఒక 30,000 కోట్లకి అది 3 లక్షల కోట్లు వాల్యూ చేస్తుంది ఇవాళ దాని అమ్మకాన్ని పెట్టి. ఈ దేశంలో మోడీ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరం వచ్చినట్టుంది. ఈ మోడీ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా అమ్మకాన్ని పెట్టాడు. అతను సొత్తు కాదు ఇది, మోడీ సొత్తు. ఇది దేశ సంపదనే 67 సంవత్సరాలు మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 2014 వరకు మనం సాధించుకున్నాం. 2014 47 స్వతంత్రం వచ్చిన నుంచి అప్పటి వరకు మనం ఈ సాధించుకున్న సంపద సృష్టించుకున్న కార్మికులు, ఉద్యోగులు, రైతులు అందరూ సంపాదించిన సంపదనే అతి కారు చౌకగా ఈ 10 ఏళ్ళలో కూడా అమ్మకాన్ని పెట్టాడు. కొన్ని అమ్మేశాడు కూడా. అందులో విమానాశ్రయాలు లేవు, నౌకాశ్రయాలు లేవు, అలాగే రైల్వేలు, మళ్ళీ టెలిఫోను, ఎల్ఐసి, బ్యాంకులు జాతీయ మెచ్చి చేయటం, మొత్తం అన్ని అస్తవ్యస్తం చేశాడు. ఖచ్చితంగా మనం పార్టీని బలోపేతం చేయాలి, కార్మిక సంఘాన్ని బలోపేతం చేయాలి. మనం రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి అవసరం ప్రయత్నాలు కొనసాగించాలని, అలాగే రేపు ఆగస్టు 5, 6, 7 తారీఖులో మన రాజమండ్రిలో జరుగుతున్న జిల్లా మహాసభను విజయవంతం చేయాలి. అలాగే ఆగస్టులోనే 22, 23, 24 ఒంగోలులో జరుగుతున్న రాష్ట్ర మహాసభను కూడా విజయవంతం చేయాలి. ఆ విధంగా చేస్తే అది ఇంకా గొప్పగా ఉన్నాం. అది చేయలేకపోయాడు. అన్నింటికంటే పోనీ అందులోకి వెళ్ళే ముందు మన సమస్యలో స్వతంత్రానికి పూర్వం అనంతరం మనం సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 4 కోట్లుగా మారుతున్నాడు. దానికి వ్యతిరేకంగానే రేపు జూలై 9వ తారీఖున మనం దేశవ్యాప్త సమ్మెలో పోతున్నాం. మనం ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలే ఖచ్చితంగా మనం ఖండించాలి. అవసరమైతే మన పోరాటానికి సిద్ధం కావాలని ఈవేళ ఈ మహాసభని విజయవంతం చేసేందుకు మరొకసారికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీకు విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.